అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. నెపమెల్చకయో నీ కృపలో, నెపమెల్చకయో నీ కృపలో అపరాధములను క్షమించు, అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. మనందరి ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములో కూడి చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రభు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. మీ కార్యములు దేవుడు సఫలపరచునుగాక. మీ మనోభిష్టములు దేవుడు స్థిరపరచుగాక. ఆత్మానుసారంగా ఎదిగి వర్ధిల్లునట్లుగా ప్రభు తన కృపను మీ పైనుంచునుగాక. ఆమేన్. చదవబడిన దేవుని వాక్యంలో ఈ కీర్తన దేవుని దాసుడు, దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు అని పిలువబడిన భక్తుడైన దావీదు రచించినటువంటి కీర్తన. ఈ కీర్తనలో దేవుని యొక్క మహిమను గురించి వివరిస్తూ వచ్చాడు. మొదటి వచనం మీరు చదివితే, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది అని రాస్తూ 12వ వచనంలోకి వచ్చేటప్పుడు కల్లా ఆయన ఏమి రాస్తూ వచ్చాడు అంటే, తన పొరపాట్లు కనుగొనగలిగిన వాడు ఎవడు. ఈ రాత్రి మనం ధ్యానం చేయబోతున్న అంశం ఏంటి అంటే, చిన్న పొరపాటే కానీ పెద్ద శిక్షను అనుభవించారు. ఎంత పొరపాటు అంటే చిన్నదే, పాపము చిన్నదే కానీ దాని శిక్ష బహు గొప్పది. దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు సహజంగా మానవ నైజం ఆదిపితరుడైన ఆదాము దగ్గర నుంచి, హవ్వమ్మ గారి దగ్గర నుంచి, ఆది దంపతుల దగ్గర నుంచి ప్రతి మానవుని జీవితంలో వచ్చినటువంటి ఓ భయంకరమైనటువంటి విధి విధానం ఏంటంటే పాపం చేయడం. ఏం చేయటం? పాపం చేయడం. ఆజ్ఞను అతిక్రమించడమే పాపం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏదేను వనములో వాళ్ళతో పాటుగా ప్రతిరోజు పరము నుండి దేవుడు దిగివచ్చి వాళ్ళతో మధ్యలో సంచరిస్తూ వారిని పరామర్శిస్తూ కొద్ది సమయం వాళ్ళతో గడిపి మరలా తిరిగి వెళ్ళిపోతూ ఉండేవాడు. అన్ని ఫలవృక్షములు తినండి కానీ తోట మధ్యలో నాటబడిన ఆ వృక్షము జోలికి మీరు పోవద్దు అని చెప్పాడు. పోవద్దని చెప్పారు కానీ వీళ్ళు కూడా చాలా గట్టిగా ఉన్నారు. కానీ సాతాను చేత మోసగించబడిన వారై ఆజ్ఞను అతిక్రమించి పాపములో పడిపోయారు. యాకోబు పత్రికలో ఉండదు, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును అని రాశాడు. మానవుడు పాపములో పడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం దురాశ. ఏంటంటే దురాశ. ఈ దురాశకు మూలం ఒకటి ఉంది, అదేంటి అంటే స్వార్థం. సాతాను అవ్వమ్మను మోసగించిన, ఆదాము గారిని మోసగించిన ఓ చక్కని మాట ఏం చెప్పిందంటే, ఈ పండు తిను దినమున నీవు చచ్చెదవని చెప్పాడు. కానీ అది కాదు జరిగేది. ఏంటో తెలుసా? ఆయన కన్నా గొప్ప మహిమలో మీరు ఉంటారని, ఆయన కన్నా తేజస్సు కలిగినటువంటి వారుగా మీరు ఉంటారని చెప్పాడు. కనుక ఆయన వంటి గొప్పవారిగా మీరు ఉండడం దేవునికి ఇష్టం లేదు కనుక ఆ దాని జోలికి వెళ్ళొద్దన్నాడు అనే విషబీజం వేసింది. సహజంగా ఏ తల్లిదండ్రులైనా ఆశించేది ఏంది లోకంలో? మేము ఒకవేళ కూలి పని చేసుకొని, మేము ఒకవేళ కష్టముతో బ్రతుకుతూ ఉన్న మా పిల్లలు, దేవుడు మాకు ఇచ్చిన పిల్లలు అలా ఉండకూడదనేగా తల్లిదండ్రులు ఆశించేది. అమ్మా, అయితే జీవము కలిగిన దేవుడు మానవుని సృజించి తన పోలికలో తన స్వరూపములో సృజించినటువంటి మానవుడు మరి తన వలే ఉండాలనుకుంటాడా లేకపోతే తక్కువ వారికి ఉండాలనుకుంటాడా? తన వలే ఉండాలనుకుంటాడు.
నా పిల్లలు నాకన్నా గొప్పవారిగా ఉండాలి అనుకున్నాడు. కానీ సాతాను ఏం చేసిందంటే విషబీజాన్ని నాటింది. ఈ విషబీజము స్వార్థంగా మార్చబడింది. స్వార్థము వలన వారు పొరపాటులోకి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. స్వార్థము వలన ఆజ్ఞను అతిక్రమించి పాపంలో పడిపోయారు. ఆజ్ఞను అతిక్రమించి పాపంలో పడిపోయినటువంటి మానవుడు తనకు తానుగా దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కని శాపగ్రస్తమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. నరకం అనేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. వాస్తవానికి పాతాళము గాని నరకము గాని మనుషుల కొరకు సృజించబడింది కాదు. అది దేవుని వాక్యములో స్పష్టంగా దేవుడు జ్ఞాపకం చేస్తుంటాడు. మన కొరకు నిర్మించబడినటువంటి పట్టణం ఏంటంటే పరలోక పట్టణం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామం మహిమపడదాం. హల్లెలూయా. మనము దేవునితో కూడా ఉండాలని, పరలోక రాజ్యములో నిన్ను నన్ను చేర్చాలని, పరలోక పట్టణంలో ఉండడం దేవుని చిత్తం అయితే, సాతానుడు వివిధ తంత్రములు కల్పించి వాడు విషవలయాన్ని విషబీజాలను మనుషులలో నాటి పాపములో పడిపోయేటట్లుగా చేసి పాతాళానికి వశులైపోయేటట్లుగా వారు మానవుని యొక్క మనస్సును మార్చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మానవుని మనస్సును మార్చడానికి కారణం ఏంటంటే కొద్దో గొప్ప మనది కూడా అపరాధం ఉంది అని ఒప్పుకోవాలి. మొత్తం వాడు చేసిన పనే అంటానికి వీల్లేదు, మొత్తం సాతాను చేసిన పనే అంటానికి వీల్లేదు. ఒక మాట చెప్తాను, మనలో గనక ఆశ ప్రేరేపణ గనక మనలో ఉంటేనే సాతానుడు దాన్ని డెవలప్మెంట్ చేస్తాడు. మనలో ఆశ లేకుండా, తలంపు లేకుండా, కోరిక లేకుండా సాతానుడు అసలు మన జోలికి రాడు. మనలో తలంపు, ఆశ అనేది, ఆ దుర్బీజం అనేది ఉంది కనుక, పాపం అనేటువంటి ఆ దుర్బీజం ఉంది కనుక ఆశ ముందుకు వస్తే వాడు ఆశను డెవలప్ చేసి పాపంలో పడేస్తాడు. అంతేగాని వాడి తప్పేమి లేదు. పాపం మానవులలో పెరిగిపోతుంది దురాశ. ఆశ వలన, స్వార్థం వలన మరి ఎదుటి వారిని చంపడానికి కూడా వెనకాడినటువంటి భయంకరమైనటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో మనం కొనసాగుతున్నాము అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రాత్రి క్లుప్తమైన దైవాక్య సందేశాన్ని మీకు అందించి నా సమయాన్ని ముగించడానికి కొరకే ప్రభు చేత ప్రేరేపించబడుతూ ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. మన పొరపాట్లు మనకేమన్నా తెలుస్తాయా? అన్ని గుర్తుంటాయా? పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు నాకు అన్ని గుర్తుండే పాస్టర్ గారు. నాకు 40 ఏళ్ల నుంచి ఏ టు జెడ్, పిన్ టు పిన్ నా పాపం నాకు గుర్తుందని ఎవడైనా ఛాలెంజ్గా చెప్పగలిగిన వాడు ఉన్నాడంటే లేడు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, తన పొరపాట్లను కనుగొనగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడా అన్నాడు. ఉన్నాడా అంటే లేడు అని దాని అర్థం. మన పొరపాటు ఏందో, మన తప్పేందో, మన ఒప్పేంటో, అసలు మన వ్యక్తిత్వం ఏందో, మన యొక్క బీజం ఏంటో, మన యొక్క పరిస్థితి ఏంటో, నా సంగతి నాకు కానీ, నీ సంగతి నీకు కానీ, అన్నీ మనము చేసిన ప్రతి అపరాధం మనకు తెలిసిద్దంటే తెలవదు. అందుకనే భక్తుడైన దావీదు జీవము కలిగిన దేవుని యొక్క మహిమను, ఔన్నత్యాన్ని పొగుడుతూ దేవుని కీర్తిస్తూ పలుకుతున్న మాట ఏంటంటే, తన పొరపాట్లను కనుగొనగలిగిన వాడు ఎవడు అంటూ ఆ క్రింద వచనంలో అంటాడు. చదవండి, అదే 12వ వచనం 2వ భాగంలో, నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చయ్యా. ఏం తెలుసుకున్నాడు భక్తుడైన దావీదు అంటే, తన పొరపాట్లను తను కనుగొనలేడు గనుక ఆయన అనుకుంటున్నాడు, నా పొరపాట్లు నేను కనుగొనలేనయ్యా, నా తప్పేంటో నాకు తెలియదు, నా మాటలేంటో నాకు తెలియదు. అరే, ఉదయం లేచిన కాను నుంచి సాయంత్రం పడుకోపోయేదాకా, రాత్రి పడుకోపోయేదాకా ఎన్ని విధాలుగా ప్రభువును దుఃఖపరుస్తున్నాం. నోటి మాట వలన, తలంపు వలన, ఆలోచన వలన, క్రియల వలన, నడక వలన, పడక వలన, పాపపు ఆలోచన వలన. ఒక భక్తుడు అన్నాడు, ఒంటరిగా ఉన్నప్పుడు అసలు మనం ఏందో, మన ఆత్మీయ జీవితం ఏంటో తెలిసిపోయిందంట. ఎప్పుడు? గుంపులో ఉన్నప్పుడు కాదు, సంఘములో దేవుని ఆరాధిస్తున్నప్పుడు కాదు, సంఘములో విస్తరించి మూలుగులతో కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నప్పుడు కాదు. ఎప్పుడు మన ఆత్మీయ జీవితం, ఎప్పుడు మన పరిశుద్ధ జీవితం బయటపడిద్ది అంటే, యు ఆర్ ద ఓన్లీ. ఒంటరిగా నీ ఉన్నప్పుడు, దేవుని పాద సన్నిధిలో ఒంటరిగా నీ ఇంటిలో నీ ఉన్నప్పుడు, ఎవరు నీ పక్కన లేనప్పుడు, అసలు నీవు అప్పుడు పరిశుద్ధుడువా కాదా, పరిశుద్ధురాలువా పరిశుద్ధురాలు కాదా అనే సంగతి ఒంటరిగా ఉన్నప్పుడు నీ సంగతి బయలుపరచబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే భక్తుడు అంటున్నాడు, నా పొరపాటు నేను తెలుసుకోలేనయ్యా, ఇప్పుడు నేను పాపినని గ్రహించాను కనుక నా అపరాధాన్ని, నా దోషాన్ని, నా తప్పుని నీవే క్షమించగలిగిన దేవుడు అని నీ దగ్గరకు వచ్చానన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామం మహిమపడదాం. హల్లెలూయా.
ఎవరైనా పాపాన్ని క్షమించగలిగినటువంటి అధికారం కలిగిన వాడు ఎవరైనా ఉన్నాడు అంటే అది కేవలం మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు తప్ప మానవుని పాపమును క్షమించడానికి ఏ మనిషికి అధికారము ఇవ్వబడలేదు. ఎందుకొరకయ్యా అంటే దేవుని వాక్యమును ఉంది. హెబ్రీ పత్రికలు అంటాడు 7వ అధ్యాయంలో 26, 27, 28 వచనాలు మీరు చదివితే ఆయన ఎవరంటే పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఛాలెంజ్ చేశాడు, నాలో పాపం ఉన్నదని ఎవరైనా నిరూపించగలరా అని మాట్లాడాడు గనుక ఆయనలో పాపం లేదు గనుక పాపములు క్షమించడానికి అధికారం ఆయనకు మాత్రమే ఉంది అని చెప్పడానికి ఇదే కారణం. దేవునికి మహిమ కలుగును గాక. చాలా కారణాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి, కానీ గట్టిగా మనం చెప్పడానికి కారణం ఏంటంటే నెంబర్ 1, నాలో పాపం ఉంటే నిరూపించండి అని మాట్లాడాడు. రెండవదిగా పాపులలో చేరక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మన పొరపాట్లు మనకు తెలియదు. ఇప్పుడు నా వ్యక్తిగత జీవితంలో ఉన్న కొన్ని చిన్న అవిధేయతలో బలహీనతలో ఏదో పాప సంబంధమైనటువంటి ఒకవేళ దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు ఏమైనా ఉంటే నా సంగతి నాకు తెలియపోవచ్చు. దేవుని దగ్గర మోకరించి పశ్చాత్తాపడుతూ దేవుని దగ్గర కన్నీరు గార్చి ప్రార్థిస్తూ ఉంటే జీవము కలిగిన దేవుని ఆత్మ వాటన్నిటిని జ్ఞాపకములోనికి తీసుకొచ్చి వాటిని ఒప్పింపజేస్తాడు పరిశుద్ధాత్ముడు. దేవునికి మహిమ కలుగును గాక. జీవము కలిగిన దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు, జీవము కలిగిన దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, ప్రార్థన చేస్తూ ప్రభుతో మాట్లాడుతూ ఉండగా పశ్చాత్తాపముతో నీవు నింపబడిన వాడివై నింపబడిన దానివై ప్రభు దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటే నీ పొరపాటు ఏంటో, ఎక్కడ నీవు పడిపోయావో, ఎక్కడ నీవు పాడైపోయావో, ఎక్కడ నీ ఆత్మీయ జీవితం కృంగిపోయిన పరిస్థితులకు వెళ్ళిపోయిందో నా దేవుడు నిశ్చయముగా నీకు తెలియపరుస్తాడు, చక్కబాటు చేసుకోవడానికి అవకాశాన్ని ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. పశ్చాత్తాపం రావాలి. భక్తుడైన దావీదు జీవితంలో పశ్చాత్తాపం వచ్చింది. అందుకని అంటున్నాడు, నన్ను నిర్దోషిగా తీర్చయ్యా. ఎట్లా తీర్చాలి? నా పొరపాటు ఏంటో నాకు అర్థమైపోయింది కనుక నన్ను నీవు నిర్దోషిగా తీర్చయ్యా. దేవుని వాక్యంలో చూద్దాం. త్వరగా దేవుని వాక్యం చదివి సహకరించండి. 7వ కీర్తన 9వ వచనం. 7వ కీర్తన 9వ వచనం. హృదయములను అంతరేంద్రియములను పరిశీలించు నీతిగల దేవా, దుష్టుల చెడుతనము మాన్పుము, నీతిగల వారిని స్థిరపరచుము, యథార్థ హృదయులను రక్షించు దేవుడవు నా కేడము మోయువాడవై ఉన్నావు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హృదయాంతరంగములను పరిశీలన చేయగలిగిన నీతి కలిగిన దేవుడు మనం ఆరాధించే దేవుడు. ఇంకా దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అనేక ఆధారాలు మనకు కనబడతాయి. అవన్నీ చెప్పుకోవడానికి ఇప్పుడు సమయం లేదు కనుక చిన్న పొరపాటు ఏం చేశారో దాని వలన పర్యవసానంగా శిక్ష ఏమనిపించారో ఒక 5-6 సందర్భాలు త్వరగా మీ జ్ఞాపకం చేసి ముగిస్తాను. రండి దేవుని వాక్యంలోకి వెళ్దాం. మొట్టమొదటి మాట చూపిస్తాను. సమూయేలు రాసిన 2వ గ్రంథం 11వ అధ్యాయం. సమూయేలు రాసిన 2వ గ్రంథం 11వ అధ్యాయము 1 నుండి 4 వచనాల్లో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు చదవద్దులేండి, వినండి. 1 నుండి 4 వచనాల్లో మీరు జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఏమి రాయబడింది అంటే, వసంతకాలమున దావీదు యుద్ధమునకు వెళ్ళవలసి ఉండగా యుద్ధమునకు వెళ్ళక అతడు మిద్దె మీద సరదాగా తిరుగుతున్నాడంట. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వసంతకాలమున ఎక్కడికి వెళ్ళాలి చెప్పాలి. రాజశాస్త్ర ప్రకారం రాజుల నీతి నియమావళి ఉంటుంది, అవునా? ప్రపంచంలో ఆరాధించబడుతున్నటువంటి దేవుళ్ళు దేవతలకి ఒక ఆరాధన క్రమం ఉంటుంది. అలాగే రాజులకు ఒక క్రమం ఉంటుంది. కొన్ని ఆఫీసులకు ఒక పద్ధతి ఉంటుంది, అవునా? ఇప్పుడు స్కూల్ పిల్లలకు ఒక పద్ధతి ఉంటుంది, హై స్కూల్ పిల్లలకు ఒక పద్ధతి ఉంటుంది, కాలేజీ పిల్లలకు ఒక పద్ధతి ఉంటుంది, డాక్టర్ కోర్స్ చదివేవారికి ఒక పద్ధతి ఉంటుంది, అగ్రికల్చర్ చదివేటువంటి వారికి ఒక పద్ధతి ఉంటుంది, షాప్స్ నిర్మిస్తున్నటువంటి వారికి ఒక పద్ధతి ఉంటుంది. అయితే రాజులకు కూడా ఒక పద్ధతిని దేవుడు నిర్ణయించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అన్ని కాలములలో సైన్యాధిపతులను ముందు పెట్టి యుద్ధం చేయొచ్చు, కానీ కేవలము వసంత కాలములో మాత్రం రాజే యుద్ధ రంగములో ఉండి ముందుగా యుద్ధాన్ని నడిపించాలి. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. వసంత కాలమున దావీదు చేసిన ఓ చిన్న పొరపాటు ఏంటంటే, అలిసిపోయాడు, సంతోషములో ఉన్నాడు,
ఏమి వెళ్దాంలే అబ్బా అని సోమరితనముతో యుద్ధమందు మిద్దె మీద ఉండి చూడరాని దృశ్యము చూసి దేవునికి అవిధేయకరమైనటువంటి నరహత్య, దేవునికి అవిధేయకరమైనటువంటి వ్యభిచారం అనే పాపాన్ని జరిగించాడు దావీదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యుద్ధమందు నేను మిద్ది మీద నుండి చూడరాని దృశ్యం కనులగాంచినాను. యుద్ధమందు నేను మిద్ది మీద నుండి చూడరాని దృశ్యం కనులగాంచినాను. బుద్ధి వీడినాను, అద్దు మీరినాను, లేదు నీదు స్వరము, లేదు నీదు పలుకు, నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభో. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభో. హల్లెలూయా. వసంతకాలమున రాజులు యుద్ధ రంగములో ఉండి యుద్ధాన్ని నడిపించవలసిన బాధ్యత ఉండగా సోమరివాడైపోయి ఎక్కడ తిరుగుతున్నాడు? మిద్దె మీద తిరుగుతున్నాడు. సోమరితనం లేకుండా యుద్ధ రంగములో ఉంటే దావీదు ఈ పాపములో పడిపోవడానికి అవకాశం ఉండేదంటారా? లేదుగా. యుద్ధములో ఉండి ప్రశాంతి యుద్ధము చేయగలిగినట్లయితే దేవుడు జయాన్ని ఇచ్చేవాడేమో. పాపములో, నరహత్య అనే పాపములో, వ్యభిచారం అనే పాపములో దావీదు పడిపోవడానికి అవకాశం లేకుండా ఉండేదేమో. ఇప్పుడు మనం కూడా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనము కూడా వసంత కాలములో ఉన్నాం. ఏ కాలం చెప్పాలి గట్టి? ఏ కాలం? రండి దేవుని వాక్యాన్ని చూపిస్తారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 32, 33 వచనాలు త్వరగా చదవాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 32, 33 వచనాలు. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకోండి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచుచున్నప్పుడు ఆయన సమీపమునే, ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. 44వ వచనం. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడి అన్నాడు. ఇప్పుడు గట్టిగా చెప్పట్లు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వసంత కాలాన్ని గూర్చిన ఒక ఆనవాలు ప్రభువు మాట్లాడుతూ వచ్చాడు. అంజూరపు చెట్టు ఒకటి నాటెను ద్రాక్షవనమందు, అంజూరపు చెట్టు ఒకటి నాటెను ద్రాక్షవనమందు, పూత లేదే, పిందే లేదే, పూత లేదే, పిందే రాదే, పచ్చని ఆకులతో నిండే, పచ్చని ఆకులతో నిండే, అంజూరపు చెట్టొకటి నాటెను ద్రాక్షవనమందు. ద్రాక్షవనము దేవుని జీవము కలిగిన సంఘానికి సాదృశ్యం. వినాలి జాగ్రత్తగా. అంజూరపు మొక్క నీవు నేనే. అంజూరపు మొక్క ఎవరో? నీవు నేనే. విశ్వాసిగా రక్షించబడిన నిన్ను నన్ను తీసుకొచ్చి ద్రాక్ష తోట అయిన జీవము కలిగిన దేవుని సంఘములో దేవుడు నాటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని సంఘములో దేవుడు నాటిన తర్వాత వసంత కాలము నీవు అంజూరపు చెట్టు ఏ విధంగా చిగురు వేసిందో అలాగూ నీవు చిగురించడం దేవుని ఉద్దేశం. యెషయా గ్రంథం 5వ అధ్యాయములు మీరు చదివితే ద్రాక్ష తోటను ఎంత బాగుగా చేశాడో, ద్రాక్ష తోటను బాగు చేసిన విధి విధానం అక్కడ కనపడుతుంది. అలాంటి శ్రేష్టమైనటువంటి జీవము కలిగిన, ఆత్మ కలిగిన దేవుని సంఘములో దేవుడు నిన్ను తీసుకొచ్చి నాటితే పూత లేకుండా, పిందె లేకుండా, చిగురు లేకుండా, ఫలించకుండా ఉండడం న్యాయం అంటారా? న్యాయం కాదు. అంజూరపు చెట్టు చిగురు వేస్తున్నప్పుడు మీరు గ్రహించవలసిన ఒక ఆనవాలు ఏంటి అంటే ప్రభువు త్వరగా రానయ్యున్నాడని గ్రహించండి అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం ఏ కాలములో ఉన్నాం
అసలు ఈ మాట ఎందుకు ప్రభువారు అక్కడ మాట్లాడుతూ వచ్చాడు? 24వ అధ్యాయం అంతా మీరు చదువుతూ వస్తే 24వ అధ్యాయంలో ఒలీవల కొండ దగ్గరికి యేసు ప్రభువారు వెళ్ళి కూర్చోగానే యేసు ప్రభువారి దగ్గరికి శిష్యులు వెళ్ళి అడుగుతున్నారు, అయ్యా నీవు ఎప్పుడు వస్తావో మరలా తిరిగి, నీ రాకడకు సూచనలేంటో చెప్పయ్యా అని అడిగారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక యేసు ప్రభువారు మొదలుపెట్టి యుద్ధాలు వస్తాయి, భూకంపాలు వస్తాయి, కరువులు వస్తాయి, ఆహారము దొరకని పరిస్థితులు వస్తాయి, కుటుంబాల్లో కలతలు ఉంటాయి. పైకి బాగానే ఉంటారు, కుటుంబాలలో వ్యక్తిగతమైనటువంటి కక్షలు కార్పణ్యాల చేత అసమాధానమైనటువంటి పరిస్థితులు కనబడతాయి. దేవుని ప్రజలలో కూడా విశ్వాసము కనుగొనలేకుండా పోతారు అని చెప్తూ అబద్ధ ప్రవక్తలు మీలో బయలుదేరతారు, కనుక మీ హృదయాల్ని కలవరపడనియకండి అని చెప్తూ ఇలాగున చాలా విషయాలు ప్రభు చెప్తూ ఇప్పుడు ఏం చెప్పాడు అంటే 32వ వచనంలో వసంతకాలము సమీపముగా ఉన్నదని తెలుసుకోండి అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. పాడాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. రావి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రావి కోటి రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. హల్లెలూయా. మనం ఏ కాలములో ఉన్నామంటే యేసయ్య త్వరగా రానయ్యున్న కాలములో ఉన్నాం. ఇప్పుడు నీవు ఎలాగుండాలి ప్రభు దగ్గర? వసంత కాలం వచ్చింది అంటే ఆయన సమీపముగా ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తూ ద్వారము వద్దనే ఉన్నాడు అన్నాడు. ఎక్కడున్నాడంటే ద్వారము దగ్గరే, ఎక్కడో లేడు, ఎప్పుడో రాడు. ఇదిగో ఆయన మన మధ్యలోనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మస్వరూపైన దేవుడు నీతో ఈ రాత్రి మాట్లాడుతూ ఉండగా వసంత కాలమున ఆత్మీయ పోరాటాన్ని చేయవలసిన నీవు ఎక్కడైనా చేతగాని వాడవైపోయావేమో. దేవుని వాక్యములు అంటాడు సామెతల గ్రంథములో 24:10 వచనములో, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగాని వాడు అయిపోతావు. నీకు ఇచ్చిన ఆత్మీయ పోరాటములో, ఆత్మీయ విశ్వాస జీవితములో, ప్రార్థనా జీవితములో, భక్తిపరుడిగా ఉండవలసిన జీవితములో, దేవుని యొక్క నీతి న్యాయములు జరిగించవలసిన విషయములో యుద్ధములో ఓడిపోతున్నావా లేక యుద్ధములో జయము చేత నింపబడుతున్నావా? దేవునికి మహిమ కలుగును గాక. నీవెలాగుండాలని దేవుని చిత్తం అంటే యుద్ధములో ఓడిపోకూడదు. నీ యుద్ధములో ఓడిపోయావంటే నిన్ను బట్టి నీ దేవుడు ఓడిపోతాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను బట్టి నీ దేవుడు దుఃఖపడేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు దావీదు సోమరితనం అనే ఒక చిన్న పొరపాటు వలన వసంత కాలమున యుద్ధము చేయవలసినటువంటి తను ఎక్కడుండిపోవలసి వచ్చింది? మేడ మీద ఉండిపోవలసి వచ్చింది. మేడ మీద ఉండిపోయినటువంటి అతను సాతాను వలలో పడిపోయాడు, ఆశలో పడిపోయాడు, పాపములో పడిపోయాడు. దాని వలన భయంకరమైనటువంటి పాపాన్ని చేశాడు. ఏం శిక్ష చేశాడండి దావీదుకి దేవుడు అంటే? అతను మరి బెత్షెబాతో పాపము చేసి కుమారుని కనగా ఆ కుమారుడి గురించి దేవుని వాక్యం ఉంది, ఆ బిడ్డను యెహోవా మొత్తెను గనుక. ఏం చేశాడు దేవుడు? మొత్తాడు. ఇది ఒక శాపం. దేవుడు అంటే ఎంత మక్కువో దావీదుకి. అసలు దావీదు గురించి చెప్పుకుంటా పోతే 2-3 సంవత్సరాలైనా దావీదు గురించి చెప్తానే ఉండొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. అతని గురించి ఒక మాట చూపిస్తాను. అపోస్తుల కార్యములు గ్రంథం 13వ అధ్యాయము 22వ వచనంలో ఉంది. అపోస్తుల కార్యములు 13:22 అంటాడు, అతడు నా ఉద్దేశములన్నిటినీ నెరవేర్చువాడు, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అన్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనిషి గురించి అవకాశం ఉంటే మంచి సాక్ష్యం చెప్తారు. ఈ రోజు మంచి అన్న ఆనోరే రేపు చెడు అని కూడా చెప్పొచ్చు. అంతేనా? ఇది మనుషుల సాక్ష్యం. జీవము కలిగిన దేవుడు సాక్ష్యం ఇవ్వాలి అంటే ఆషామాషాగా సాక్ష్యం చెప్పడం, ఎవరికి పడితే వాళ్ళ గురించి సాక్ష్యం చెప్పినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో లేదు. ఎవరి గురించి చెప్పాడు? కొంతమంది భక్తులనే ప్రత్యేకించి వారి గురించే ప్రభు సాక్ష్యం చెప్తూ వచ్చాడు. వారిలో ప్రాముఖ్యుడైనటువంటి వారు ఎవరు అంటే దావీదు. నా ఇష్టానుసారుడు, నా ఉద్దేశములను నెరవేర్చినవాడు అని చెప్పాడు. దావీదు యొక్క మక్కువేంటో తెలుసా? కీర్తన గ్రంథం 6వ కీర్తనలో ఉంటుంది, నేనేమో సురంబి వేసినటువంటి గుడారములో అంతఃపురములో నేను ప్రశాంతంగా నిద్రపోతుంటే
నా దేవుని మందసం ఫిలిష్తీయుల దగ్గర పట్టబడిపోయి నా దేవునికి గుడారము లేకుండా, నా దేవుని మందిరము కట్టబడకుండా వేదనతో ఉండి దావీదు, అయ్యా నేను నీకు మందిరాన్ని కడతానయ్యా అని దేవుణ్ణి అడిగాడు. దావీదు బెత్షెబాతో పాపము చేసి నరహత్యను, వ్యభిచారాన్ని జరిగించిన ఈ కారణం వల్ల చిన్న పొరపాటే, సోమరితనంగా ఉండి పాపంలో పడిపోవటం వలన నీవు దేవుని మందిరాన్ని కట్టడానికి, చాలా ఉన్నాయిలే వాటిలో ఒకటి చెప్తున్నాను, నీవు దేవుని మందిరాన్ని కట్టడానికి నీ అర్హుడివి కాదు. పరిశుద్ధ స్థలము నీ చేత నిర్మించబడాలి అంటే నువ్వు పాపంలో పడిపోయావు, నువ్వు అతిక్రమములో పడిపోయావు, నీవు యుద్ధములో సరిగా యుద్ధాన్ని చేయలేకపోయావు. కాబట్టి నువ్వు దేవుని మందిరాన్ని కట్టడానికి వీల్లేనే లేదు. ఏడ్చాడు దావీదు, అయ్యా నేను చేసిన ఆ ఒక్క పాపాన్ని బట్టి ఇంత గొప్ప శిక్ష నాకు వేయాలా? క్షమించు ప్రభువా, నేను అది అపరాధం అనుకోలేదయ్యా. వసంతకాలం యుద్ధము చేయవలసిన నేను సోమరివాడిగా ఉండి ఈ పాపములో పడిపోయి నన్ను మన్నించయ్యా అని ప్రభు దగ్గర మరి కీర్తన 50వ కీర్తన 51వ కీర్తన ఆయన రాస్తూ పశ్చాత్తాపడితే, స్థిరమైన హృదయాన్ని నా అంతరంగములో కలుగు చేయి ప్రభువా, నన్ను నీ ఆత్మను నాలో నుండి తోసివేయద్దని పశ్చాత్తాపడుతూ దావీదు ప్రార్థన చేస్తే, దావీదు ప్రార్థన దేవుడు ఆలకించేయమన్నాడు తెలుసా? నీ కాలములో నీవు మందిరాన్ని కట్టలేవు, కానీ నీవు మందిరానికి కావలసిన ప్రతి వస్తువును నీవు సమకూరుస్తావు, నీ కుమారుడైన సొలొమోను చేత మందిరం కట్టిస్తానన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీ ఆశ నాకు అర్థమైంది, నీ తలంపు నాకు అర్థమైంది. నీవు పొరపాటు చేసావని పశ్చాత్తాపడి నీ పాపాన్ని నీవు ఒప్పుకున్నావు కనుక నీ పాపానికి నేను శిక్ష కూడా వేసేసాను. ఇప్పుడు నీ పాపాన్ని క్షమిస్తున్నాను కనుక నీ కుమారుడైన సొలొమోను కాలములో దేవాలయాన్ని కడతాను అన్నాడు. సొలొమోను చేత దేవాలయాన్ని దేవుడు కట్టించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండో సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. దావీదులో ఉన్న సోమరితనం, ఒకవేళ యుద్ధానికి వసంతకాలములో ప్రభుత్వ దినములో ఉన్నటువంటి నీవు ఇంకా ఒకవేళ సోమరిగా, ఇంకా ఒకవేళ కొన్ని కార్యాల్లో దేవుని కార్యాలు ఆసక్తి కలిగి ప్రయాణము చేయవలసిన నీవు ఆసక్తి లేకుండా ఒకవేళ సోమరితనంగా ప్రయాణం చేస్తున్నావేమో, ఈ రాత్రి దావీదు యొక్క జీవితాన్ని బట్టి నన్ను నేను పరిశీలన చేసుకోవడానికి కొరకే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండవ సందర్భాన్ని చూపిస్తాం దేవుని వాక్యములో. మొదటి రాజుల గ్రంథం, రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయము మొట్టమొదటి వచనం నుండి 6 వచనాల వరకు మీరు చదివితే అక్కడ సొలొమోను గురించి రాయబడింది. ఎవరి గురించి అంట? సొలొమోను గురించి. వినండి, నాకెళ్ళి చూడండి, బైబిల్ తర్వాత చదవచ్చు, నాకెళ్ళి చూడండి. మరి సొలొమోనుకి ఎంతమంది భార్యలు అంటే 700 మంది భార్యలంట. వామ్మో, ఎంతమంది? 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు, అంటే చేరదీసిన వారు అని చెప్పవచ్చు. ఇంక వేరే భాష మనం మాట్లాడకూడదు. తాను దగ్గరకు తీసుకున్న వాళ్ళు, చేరదీసిన వాళ్ళు 300 మంది, రాజకుమార్తెలను చేసుకున్నటువంటి కుమార్తెలు భార్యలు ఎంతమంది అంటే 700 మంది. తన పితరుడైనటువంటి దావీదు యెహోవాను యథార్థ హృదయముతో అనుసరించిన సంగతి తన కుమారుడైన సొలొమోనుకు తెలుసా తెలీదా? ఏమా తెలుసా తెలీదా? తెలుసు. తల్లిదండ్రులు విశ్వాస మార్గులు ఉన్నారనుకో, బిడ్డలు కూడా ఆటోమేటిక్గా ఏ మార్గులు ఉంటారు? విశ్వాస మార్గులు ఉంటారు. తల్లిదండ్రులు అన్ని సంబంధమైన వాటిలో పాల్పొంపులు పొందుతున్నారనుకో, మా అమ్మ మా నాన్నే చేస్తున్నారు, మేము ఎందుకు చేయమని వాళ్ళు కూడా అదే చేసి వస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. యథార్థ హృదయుడుగా దేవుని సన్నిధిలో ఉండవలసినటువంటి దావీదు కుమారుడైన సొలొమోను అయి ఉండి, ఒకప్పుడు అతని పరిస్థితి ఏంటి అంటే ప్రభు దగ్గర అడిగాడు, అయ్యా ఇశ్రాయేలు ప్రజలు మహా జ్ఞానము కలిగిన వారయ్యా, వారిని పరిపాలన చేయాలి అంటే జ్ఞానము నాకు చాలదయ్యా. ప్రభు దగ్గర పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేస్తూ అడిగాడు, అయ్యా నీ వరములు ఇస్తే, నీవు వరం అడిగితే ఇచ్చే దేవుడు కదా, నాకు జ్ఞానము కొదువుగా ఉందని ప్రభువుని అడిగితే జ్ఞానముతో పాటుగా ఐశ్వర్యాన్ని, జ్ఞానాన్ని, కీర్తి ప్రతిష్టతలను దేవుడు, ధన సంపదలను, గౌరవములను దేవుడు సొలొమోనుకి ఇచ్చినటువంటి దేవుని చేత పొందుకున్న గొప్ప గనుడైనటువంటి రాజు. ఈ రాజు దురాశలో పడిపోయాడు. ఎందులో పడిపోయాడంట? దురాశలో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో సహజంగా మానవుణ్ణి కృంగదీస్తున్నటువంటి, బలహీనపరుస్తున్న ఒక ప్రాముఖ్యమైనటువంటి బలహీనమైన ఆశ ఏంటంటే నేత్రాశ. ఈ ఆశ, నేత్రాశలో పడ్డాడు.
ఇంటికి వెళ్ళా చదువుకోండి. ఇప్పుడు నేను ఇదంతా చెప్పడానికి సమయం లేదు కనుక నాకు కావలసిన మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సొలొమోను నేత్రాస్సులో పడిపోయాడు. అసలు అంతమంది భార్యలు అవసరమా? లేదు. దేనిలో పడిపోయాడు? ఒక ఆమెను చేసుకున్నాడు. ఈమె పెద్దగా నచ్చినట్లేదు. ఇంకొక ఆమెను చేసుకున్నాడు. 700 మందిని ఇదే కోణంలో చూశాడు. వీళ్ళు కూడా పాపం నోనో వీళ్ళు కూడా పెద్దగా అందంగా లేరన్నారు. ఇంకొక 300 మందిని చేసుకున్నాడు. వీళ్ళు మొత్తం ఎవరు అంటే దేవుని కుమార్తెలు, దేవుని పిల్లలు కుమార్తెలు కాదు. వీళ్ళెవరంటే అన్యుల సంతానం. కాబట్టి రాను 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 వీళ్ళు ఏం చేస్తారంటే జీవము కలిగిన దేవుడని యెహోవా మీద ఉండవలసినటువంటి దృష్టి ధ్యాసను అన్య దేవతల మీదకి తిప్పేశారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేత్రాస్సులో పడిపోవటం వలన సొలొమోను గతి భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి దిగజారిపోయింది. సొలొమోను చిన్న పొరపాటు, నేత్రాస్సులో పడిపోయాడు. దేవునికి దూరం అయిపోయాడు. దేవుని స్వరం వినబట్టలేదు. దైవ దర్శనాన్ని కోల్పోయాడు. దేవుని వద్ద నుండి ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. భ్రష్టుడుగా మిగల్సిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మూడో వ్యక్తిని చెప్తున్నారు దేవుని వాక్యంలో. యెషయా ప్రవచన గ్రంథం 39వ అధ్యాయం. యెషయా ప్రవచన గ్రంథం 39 1-8 వచనాలు. అక్కడ మీరు జ్ఞాపకం చేసుకుంటే హిజ్కియా అనే రాజు కనపడతాడు. ఎవరంటే ఏం పేరు? ఆయన పేరు హిజ్కియా. యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని పాదసన్నిధిలో హృదయపూర్వకంగా కన్నీటి ప్రార్థన చేసిన కన్నీటి ప్రార్థనాపరుడు హిజ్కియా. చిన్ననాటిలోనే తన తండ్రి అయినటువంటి ఉజ్జియా చనిపోతే చిన్న ప్రాయంలోనే రాజుగా ఎన్నిక చేయబడి ఇశ్రాయేలు ప్రజలకు, యూదా వారికి రాజుగా ఎన్నిక చేయబడి మంచి పరిపాలన అందించినటువంటి మంచి రాజు హిజ్కియా. హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగము వచ్చినప్పుడు ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా కబురు వెళ్ళినప్పుడు వెంటనే గోడ తట్టు తన ముఖమును తిప్పుకొని కన్నీటి ప్రార్థన చేస్తే దేవుడు కూడా తన కన్నీటి ప్రార్థన ఆలకించి గొప్ప కార్యము చేత 15 సంవత్సరముల ఆయుస్సును పొడిగించి దేవుని యొద్ద నుండి ఆయుష్కాలం అనే ఆశీర్వాదాన్ని సంపాదించుకున్నవాడు హిజ్కియా. ఇట్లాంటి హిజ్కియా స్థిరపడిన తరువాత మనస్సున గర్వించాడంట. ఏం చేశాడు? ఈరోజు చాలామంది విశ్వాసులు, నేను అనకూడదు కానీ చాలామంది దేవుని సేవ చేస్తున్న సేవకులు స్థిరపరచబడిన తర్వాత తాను ఏ స్థితిలో నుండి లేపబడ్డారో మర్చిపోతున్నారు. తాము ఏ స్థాయిలో నుండి ఏ స్థాయిలోకి వచ్చారో స్థాయి స్థితిగతులను మర్చిపోతున్నారు. నేనేమంటానంటే గుర్తుపెట్టుకున్నవాడు, జ్ఞాపకం పెట్టుకున్నవాడు ఈరోజు పడినా రేపు వాడిని ఘనపరుస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. మర్చిపోయిన వాడిని, ఒకవేళ మర్చిపోయినటువంటి ఆనవాళ్ళు కలిగినటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు గ్రాండ్గా కనబడొచ్చేమో, రేపు అసలు నీ పేరు కూడా కనబడకుండా తుడిచిపెట్టబడతావు. భూమి మీద కూడా కనబడడానికి అవకాశం లేనే లేదు. బైబిల్ గ్రంథంలో చాలా జాతుల ప్రజలు ఉన్నారు. వాళ్ళల్లో ఒక్క ఇశ్రాయేలు జాతి మాత్రమే నాటి నుండి నేటి వరకు స్థిరపరచబడింది దేవుని చేత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మిగతా జాతులు దేవుని ప్రజలకు విరోధంగా చేతులెత్తిన ప్రతి జాతిని నామరూపాలతో సహా, కృంగిటి వేళ్లతో సహా తీసవతలేశాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యం చెప్తుంది, నాకు నేను చెప్పుకుంటున్నాను, ఏ సేవకులు విమర్శించే అంత ధైర్యం, దమ్ము, అర్హత నాకు లేదు. నేను అల్పుడను, అభాగ్యుడను. నాకు నేను చెప్పుకుంటున్న సంగతి ఏంటంటే, ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఎవరు అంటే, నేను కట్టుకుంటున్న బట్ట కానీ, నా కుటుంబం తింటున్న ఆహారం కానీ, నేను అనుభవిస్తున్నటువంటి ఏదైనా విశ్వాసుల యొక్క కష్టార్జితాన్ని వారు కష్టపడి 8 గంటలో 12 గంటలో చెమటోర్చి వారి కష్టార్జితములో నుండి వారు ఇస్తున్న కానుక నాకు ఇస్తే దాన్ని ప్రార్థన చేసుకొని నేను అనుభవించబట్టి ఈ స్థితిలో నేను ఉండగలుగుతున్నాను. ఇది ఎప్పటికీ నేను మర్చిపోలేను. ఒక 100 రూపాయలు ఓ దైవజనుడికి తీసుకొచ్చి ఎదుటి వ్యక్తి ఇవ్వగలుగుతున్నాడు అంటే ఆ 100 రూపాయలు వెనుక 10,000 రూపాయల కష్టము, అంత చాకిరి, అంత చెమట అతను కారిస్తే ఒక 100 రూపాయలు దశమ భాగంగా తీసుకొచ్చి ఇవ్వగలుగుతున్నాడు. నాకుందా కృతజ్ఞత.
ఒక 10 రూపాయలు ఎవరైనా నాకు ఇచ్చిన వెంటనే దాని కొరకు మనస్సులో ప్రార్థన చేస్తాను, ప్రభువా ఈ 10 రూపాయల కొరకు, ఈ 10 రూపాయలు దశంభాగం ఇవ్వడానికి, ఈ 10 రూపాయలు కానుక వేరు ఇవ్వడానికి ఎంత కష్టం వారు అనుభవించారో వాళ్ళ కష్టాన్ని ఆశీర్వదించయ్యా, వారి కుటుంబాలు దీవించయ్యా, వారికి సమృద్ధికరమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇవ్వయ్యా అని నేను ప్రార్థన చేయగలుగుతాను. ఈరోజు కొంతమందికి అది లెక్కలేదు. కష్టపడిన కష్టార్జితం, కష్టపడినటువంటి చెమటోర్చి నెలంతా కష్టపడినటువంటి కష్టార్జితం దశంభాగంగా కొంతమందికి ఇస్తుంటే సరదాలకి, షికారులకి, కొన్ని పరిస్థితులకి వారు వాడుకుంటూ వినియోగిస్తూ ఉన్నారు. నో, అలా చేయడం తగదు. అలా చేయడం విశ్వాసులకు తగదు. అలా చేయడం దేవుని సేవకులు కూడా తగదు. నాకు ఒక భయం ఉంది. అదేంటో తెలుసా? దేవుడిచ్చే ప్రతి రూపాయికి ఒక రోజు నన్ను లెక్క దేవుడు అడుగుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవుడిచ్చే ప్రతి రూపాయిలో నేను ఖచ్చితంగా నా దేవునికి లెక్క చెప్పవలసి ఉంది. కనుక నేను ఆచి తూచి ఖర్చు పెడతాను. మీకు తెలుసో తెలీదో, బయట వెళ్ళిన ఒక టీ తాగడానికి కూడా నేను ఇష్టపడను. బయటికి వెళ్ళిన ఆకలి అవుతున్న మంచినీళ్ళు తాగి కడుపు నింపుకుంటాను. కారణం ఏంటి అంటే, తినకూడదా, తినొచ్చు కదా, పాస్ గారివే కదా, వాడుకోవచ్చు కదా అని మీరు అనొచ్చు. కానీ ఆశ ఏంటంటే, ఒకవేళ నాకు అలాగ ఆశ ఉంటే, ఆశ నాలాగా నాకేదో కొద్దిగా సమృద్ధినిచ్చాడు దేవుడు. ఇంకా పేదవారు ఉన్నారుగా విశ్వాసులు, ఇంకా పేదవారు ఉన్నారుగా దైవజనులు, ఇంకా దేవుని మందిరాలు కట్టబడుతున్నాయిగా, ఇంకా దేవుని సేవలో సహకరించవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయిగా. ఈ రూపాయి నేను ఈ యొక్క 5 రూపాయలు టీ దాకుండా దాన్ని పక్కన పెడితే, ఈ 5 రూపాయలు దేవుని పనికో దేవుని సేవకులకో ఇస్తే, దేవుని సేవ బలంగా జరిగితే ఒక ఆత్మ ప్రభు దగ్గరకు రక్షించబడడానికి అవకాశం ఉంది కదా అన్న ఉద్దేశం నా మనసులో ఉంటుంది. నేను ఎవరిని కించపరుతూ ఈ మాట చెప్పట్లేదు, నా మనస్తత్వాన్ని చెప్తున్నాను. ఇందాక కూడా ఉదయం మరి చీరాల్లో ఓ పని మీద నేను వెళ్ళాను. ఆ పని మీద వెళ్ళి నా కొడుకు నేను వెళ్ళి వస్తూ ఉంటే, ఓ పేదవాడు పాప, చిన్న పిల్లోడు, ముక్కుల్లో చీమిడి కారుతూ ఉంది, కాళ్ళు మండుతూ ఉన్నాయి, 4 గంటలు కూడా భయంకరమైన ఎండ ఉంది. ఆ ఎండలో నడుస్తూ ఉంది. ఆ తల్లి ఏమో కడుపుతూ ఉంది, ఒక బ్యాగ్ పైన ఎత్తుకుంది, ఒక పిల్లనేమో భుజం మీద పెట్టుకుంది. వీడేమో 3 సంవత్సరాలు 4 సంవత్సరాల బాబు, చెప్పులు లేకుండా. వాళ్ళ దయనీయమైన పరిస్థితి చూసినప్పుడు నా దగ్గర ఎంతో కొంతే ఉంది, ఎక్కువ డబ్బులు లేవు. వెంటనే బండి ఆపాను. రారా చిన్నోడని వాడిని పిలిచాను. అట్లాగే చూస్తూ ఆగిపోయాడు నన్ను. వాడు ఆగంగానే ఎవరో అనుకుని వాళ్ళ అమ్మ కూడా ఆగిపోయింది. నా దగ్గర ఉన్న డబ్బులు తీసి ఆ పిల్లడికి వచ్చి, కొనుక్కమ్మా అని చెప్పి ముందుకు వచ్చాను. ఒక 4 అడుగులు ముందుకేసి బండి ముందుకు సాగిన తర్వాత నా కొడుకు అడుగుతున్నాడు, వాళ్ళెవరో నీకు తెలియదుగా, వాళ్ళకి ఎందుకు డబ్బులు ఇచ్చాడు డాడీ అని అడిగాడు. నేనేం చెప్పాను తెలుసా? ఒకప్పుడు అదే పేదరికంలో నేనున్నానురా. ఈరోజు యేసయ్య బండిస్తే, యేసయ్య ఇచ్చిన ఒక కుమారుడిగా నీ ఉంటే, ఈరోజు నిన్ను ఎక్కించుకొని బండి మీద తిరుగుతున్నాను. లేకపోతే నువ్వు కూడా వాళ్ళలాగా కాళ్ళు చెప్పులు లేకుండా నడమాల్సిన పరిస్థితి వచ్చేదిరా. కానీ దేవుడు మనల్ని ఆశీర్వదించాడయ్యా, మనల్ని దేవుడు ఆశీర్వదించాడు కనుక అని చెప్తుంటే, నిజమే డాడీ, దేవుడే యేసయ్యే మనల్ని ఆశీర్వదించాడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య ఆశీర్వదించాడు కాబట్టి నాన్న నీకు ఒక చిన్న మాట చెప్తున్నాడు. ఎదురు కూర్చోబెట్టుకొని మాట్లాడుతూ ఉన్నాను. ఏం మాట్లాడుతూ వచ్చానంటే, నేనున్నా లేకపోయినా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు డాడీ? ఎక్కడికో వెళ్ళినా వెళ్ళకపోయినా ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోరా. మనకు కలిగిన దానిలో ఇలాంటి పేదవాళ్ళకి మనం ఏం చేయాలంటే, కొద్దో గొప్ప మనం ఇవ్వగలగాలరా. అలాగిచ్చినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడురా. దేవునికి మహిమ కలుగును గాక. వాడికి ఎంతవరకు అర్థమైనా నాకు తెలియదు, కానీ ఓ తండ్రిగా నేను నేర్పించవలసినటువంటి పాఠాన్ని నా కుమారుడికి నేను నేర్పిస్తూ వచ్చాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమంది స్థిరపడిన తరువాత, అసలు నిన్ను స్థిరపరిచిన వాడు ఒక ఆయన ఉన్నాడన్న సంగతి గుర్తుందా? నీవు ఈరోజు కడుపు కదలకుండా 4 ఏళ్ళు నోట్లోకి వెళ్ళి ప్రశాంతంగా ఒకప్పుడు ఆ స్థితిలో నుండి, దయనీయమైన స్థితిలో నుండి నిన్ను ఒక ఘనత కలిగిన స్థితిలోకి తీసుకెళ్లిన దేవుడు నిన్ను స్థిరపరిచి నీవు చేసే ప్రతి కార్యాన్ని కలిసి వచ్చేటట్లుగా దేవుడు చేయకపోతే సత్యం ఓన్లు కూర్చున్న దానివే. కలిసి చేసిన ఆయన కదా, నిన్ను ఆశీర్వదించిన ఆయన కదా, నిన్ను స్థిరపరిచింది ఆయన కదా, నిన్ను బలపరిచింది ఆయన కదా. ఈరోజు నేను అని నువ్వు చెప్పుకోగలుగుతున్నావంటే, నేను అని నువ్వు చెప్పడానికి వెనక కారణభూతులైన దేవుడు ఒక ఆయన ఉన్నాడు కదా. ఆ దేవుడు నిన్ను స్థిరపరచకపోతే ఈరోజు నేను అని నువ్వు చెప్పుకోవడానికి నీకు ఆధారం ఎక్కడిది?
ఈరోజు నేను దైవజనుండి అని చెప్పుకోగలుగుతున్నానంటే ఆ దేవుడి కృప చూపి నన్ను దేవుడు స్థిరపరచకపోతే, నన్ను దేవుడు పోషించకపోతే, నన్ను దేవుడు నా కుటుంబాన్ని ఆదరించి బలపరచకపోతే, పరిస్థితులన్నిటిలో నన్ను కాయకపోతే ఈరోజు నేను స్థిరపరచబడేవాణ్ణా? లేదుగా. అయితే హిజ్కియా ఇన్ని గొప్ప కార్యాలు దేవుడు చేస్తూ వచ్చినా స్థిరపడిన తరువాత మనస్సున గర్వించిన వాడై అన్య రాజులతో చేతులు కలిపి దేవుని యొద్ద విచారణ చేయవలసినటువంటి వాడు, దేవుని యొద్ద అడగవలసినటువంటి వాడు, అన్యులైనటువంటి రాజులతో సహవాసం చేసి వారి సాంప్రదాయ ఆచారాల్లో పడిపోయి శాపగ్రస్తుడిగా దేవుని కోపము చేత నింపబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకవేళ హిజ్కియా వలె గర్వం ఒకవేళ నీలో పనిచేస్తున్న మీ రాత్రి, నాశనముకు ముందు గర్వము నడుచును, ఘనతకు ముందు వినయముండును అన్నాడు వాక్యంలో. ఓ వ్యక్తి పడిపోవడానికి ముందు ఏమి నడిచిందంటే అతిశయమే. ఓ వ్యక్తి పాడైపోవడానికి ముందు ఏమి నడిచిందంటే గర్వమే. ఒకవేళ నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో ఏది అతిశయముగా ఉందో, అతిశయించువాడు ఎవడైనా ఉంటే వాడు ప్రభువును బట్టి అతిశయించాలి, కానీ మరి దేనిని బట్టి అతిశయించుట నాకు దూరమగునుగాక అన్నాడు పౌలు గారు. మనది ఏమి లేదు, మనం తెచ్చింది ఏమి లేదు, తీసుకెళ్ళేది కూడా ఏమి లేదు. కాబట్టి స్థిరపడిన తరువాత గర్వించినటువంటి హిజ్కియా వలె మనం ఉండకూడదు. ఈ చిన్న పొరపాటు మనలో లేకుండునుగాక. ఆమేన్. మరొక మాట చూపించి నేను నా సమయాన్ని ముగించడానికి కొరకే ఆశిస్తూ ఉన్నాను. దేవుని వాక్యం సంఖ్యాకాండ గ్రంథం 12వ అధ్యాయం 1 నుండి 10 వచనాల్లో మిరియాము అహరోనుల గురించి రాయబడింది. ఎవరి గురించి? మిరియాము అహరోనులు. సంఖ్యాకాండ గ్రంథం 12వ అధ్యాయము 1 వచనం నుండి 10వ వచనం వరకు మీరు చదివితే మిరియాము అహరోనుల గురించి, మోషేను గురించినటువంటి విధానం అక్కడ రాయబడింది. మోషే దేవుని చేత ఎన్నిక చేయబడినవాడు. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని దేవుని యొద్ద సాక్ష్యం పొందాడు కదండి. మోషే దేవుని చేత సాక్ష్యం పొందిన తర్వాత మిరియాము మోషే గారి అక్కగారు, ఆమె కూడా ప్రవక్తని అన్నది వాక్యంలో. ఆమె కూడా ఎవరంటే దేవుని స్తుతించేటువంటి మంచి గాయకురాలు. ఆమె కూడా ఇబ్బంది ఏమి లేదు. అహరోను మంచి పరిచారకుడు, యాజకుల కుటుంబానికి సంబంధించిన వాడే, దేవుని సేవ చేయడానికి అన్ని విధాల అర్హతను కలిగినటువంటి వాడే. అయితే వీళ్ళిద్దరూ, మోషే అన్య దేశపు స్త్రీని వివాహం చేసుకున్న తర్వాత మోషే పైన అసూయ పడ్డారంట. ఏం పడ్డారు? అసూయ పడ్డారు. మోషే పైన అసూయ పడడం వల్ల మోషే మీద ఎప్పుడైతే గొనుక్కుంటా సనుక్కుంటా అసూయ పడ్డారో మోషే ఏమీ అనలేదు. జరిగిన వాస్తవికమైనటువంటి సంగతి మోషేకు కూడా తెలియదు. మోషేకు తెలియదు, కానీ మోషే ఆరాధిస్తున్న దేవుడికి తెలిసింది. దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. ఎవరికి తెలిసిందంట చెప్పాలి. ఇప్పుడు నన్ను గురించి మీరు ఏమనుకుంటున్నారో నాకేం తెలియదు. ఎవరికి తెలిసిద్ది? పాస్టర్ గారి గురించి అన్యాయంగా మాట్లాడుకున్నా, పాస్టర్ గారి గురించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినా, ఓ దైవజనుడు దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న ఓ దైవజనుడు గురించి మీరు ఏం మాట్లాడుకున్నా, ఏమి దూషించినా, తిట్టుకుంటున్నా, మనసులో ఏమున్నా, పైకి ఏమున్నా ఎవరికి తెలిసిద్ది? నాకేం తెలియపోవచ్చు, జీవము కలిగిన దేవునికి తెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మోషే గురించి వ్యర్థంగా మాట్లాడుకున్న సంగతి దేవునికి తెలిసి నుదురుతున్న కుష్టు పుట్టేటట్టు చేశాడంట. ఏం పుట్టింది? కుష్టి వ్యాధి వచ్చింది మిరియాముకి. దైవజనుడుకున్న ఓర్పు ఇంకెవడకుండదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, అందరికి సులువుగా సనుకుగా మాట్లాడడానికి ఈజీగా దొరికే సేవకులే, అవునా? ఏ మాట అయినా సరే ఇష్టం వచ్చినట్టు, ఇంట్లో ఉండి మాట్లాడినట్టు మాట్లాడతారు, ఈదిలో ఉండి మాట్లాడినట్టు మాట్లాడతారో, ఈజీగా స్పష్టంగా మాట్లాడేసి దైవజనుడినే. నేను అంటాను, దైవజనుడి పక్షంగా ఏ మనుషుడు సపోర్ట్ చేయకపోయినా దైవజనుడి పక్షంగా దేవుడు సపోర్ట్ చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దైవజనుడి సపోర్టుగా మాట్లాడడానికి ఎవ్వరూ లేకపోయినా దైవజనుడి పక్షంగా అతని కన్నీరు తుడవడానికి, అతని పక్షంగా మాట్లాడడానికి ఎవరు ఉంటారంటే జీవము కలిగిన దేవుడు ఉంటాడు. ఇది గుర్తుపెట్టుకోండి దేవుని పిల్లలారా. ఏ సేవకుడైనా సరే, నన్నని కాదు, ఏ దైవజనుడైనా నీకు తెలిసినా తెలియకపోయినా ఏ దైవజనుడి జోలికి వెళ్ళబాకండని ప్రభునామంలో మీకు వందనాలు చెప్తూ బ్రతిమలాడుతూ చెప్తున్నాను ఈ మాట.
ఒకవేళ తప్పు ఉందనుకో, ఒకవేళ అపరాధం ఉందనుకో, ఒకవేళ దోషం ఉందనుకో, దైవజనుడు సంగతి దేవుడు చూసుకుంటాడు. మీకెందుకో లేనిపోయిన గోల. అన్ని స్త్రీని చేసుకున్నాడు, వీళ్ళకేమొచ్చింది? లేనిపోయిన రోగం ఎందుకు వీళ్ళకే? ఈమె ప్రవక్తను కదా, ఈమె కూడా గాయకురాలు కదా, మోషే యొక్క తమ్ముడు అహరోను కూడా యాజక వంశానికి సంబంధించినోడు కదా, వీళ్ళిద్దరికి ఎందుకు? దేవుడు తెలీదా అన్ని స్త్రీని ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? ఎందుకు అన్ని స్త్రీని చేసుకోమన్నాడు? ఎందుకు అన్ని స్త్రీని చేసుకున్నాడన్న సంగతి దేవునికి తెలియకుండానే జరిగిందా? వీళ్ళకి అనవసరం కదా ఆ సంగతి, వీళ్ళకి అనవసరం. కానీ అనవసరమైనటువంటి వాటి విషయాన్ని పట్టించుకొని మోషే మీద అసూయ పడ్డారు. అసూయ పట్టడం వల్ల చిన్న పొరపాటు, అసూయ అనే ఓ చిన్న పొరపాటు చేశారు, కుష్ఠరోగాన్ని సంపాదించుకున్నారు. అర్థమవుతుందా? ఏం పడ్డారు? అసూయ పడ్డారు, కుష్ఠరోగం వచ్చింది. కొంతమంది సేవకులు దయనీయమైన స్థితిలో ఉండి ఏదో వారి భక్తి జీవితాన్ని బట్టి దేవుడి కృప చూపి ఆశీర్వదిస్తుంటే, ఆయనకి ఏమిలే, ఒకప్పుడు ఎట్టుండేవాడు అనుకున్నా మా దగ్గరికి వచ్చినప్పుడు, ఇప్పుడు ఎట్టున్నాడు అనుకున్నా, ఇప్పుడు అసలు కన్ను మిన్ను కానకుండా అంతా పైనే ఉంటుంది. నీకెందుకు లేనిపోయిన గోల? వాడి నమ్మకత్వాన్ని బట్టి దేవుడు ఆశీర్వదించాడు, వాళ్ళ విశ్వాసాన్ని బట్టి దేవుడు ఫలింపజేశాడు. వాళ్ళని ఆశీర్వదించిన దేవుడు అయ్యా, వాళ్ళని ఎందుకు దీవించావో నన్ను కూడా సరిచేసి నన్ను కూడా దీవించంటే దేవుడు దీవిస్తాడుగా. పక్కనోడు బాగుపడుతుంటే అసూయపడి సచ్చేది ఎందుకు? అసూయ పడ్డారు, ఏమొచ్చింది? నొదుటున కుష్టు పుట్టేటట్టు చేశాడు. ఈ సంగతి మోషేకి తెలిసింది. మోషే ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు దయాదాక్షిణ్య కలిగిన దేవుడు కదా, నా అక్కయ్య ఏదో తెలిసి తెలియక పొరపాటు చేసిందయ్యా, తెలిసి తెలియక ఏదో నా మీద అసూయ పడిందయ్యా, అసూయ పడడం వలన ఇంత శిక్ష వేయాలా ప్రభువా? కుష్ఠరోగాన్ని గురించి ఒకరోజు చెప్తాను మీకు, ఎంత భయంకరంగా ఉంటుందో ఆ పరిస్థితులు. లేవీకాండం 17వ అధ్యాయంలో చదవండి ఇంటికి వెళ్ళినాక. లేవీకాండం 17వ అధ్యాయంలో చదివితే కుష్ఠవ్యాధిగ్రస్తుడు పాలెము వెలుపల ఉండాల్సిందే. ఆహారం కానీ నీరు కానీ వారికి ఇవ్వడానికి అవకాశం లేదు. వాడి ఊర్లోకి రావడానికి అవకాశం లేదు. ఒకవేళ గత్యంతరం లేక రావాల్సిన పరిస్థితి ఎదురైతే వాడు ఏమి పెద్దగా కేకలు వేస్తూ, నేను కుష్టి వ్యాధిగ్రస్తుని, నేను ఊర్లోకి వస్తున్నాను, కేకలు వేస్తూ వెళ్ళిపోవాలి తప్ప వాడు ఎక్కడ నిలబడడానికి వీల్లేదు. భయంకరమైన శాపగ్రస్తమైన వ్యాధి కుష్ఠరోగం. అంత శాపాన్ని ఇయ్యాలంటయ్యా, నా అక్కను క్షమించయ్యా అని మోషే దేవుని దగ్గర ప్రార్థించగా, మోషే ప్రార్థన దేవుడు అంగీకరించి మిరియాము యొక్క కుష్ఠరోగాన్ని నుంచి దేవుడు విడుదల కలుగజేశారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామం పడదాం. హల్లెలూయా. ఇంకా చాలా ఉన్నాయి, చాలా చెప్పాలనుకున్నాను, కానీ సమయం అయింది కనుక నేను ముగిచ్చేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. దావీదు సోమరితనం అనే పాపం వలన, సోమరితనం అనే బలకింత వల్ల పోరాడవలసినటువంటి తను పోరాటాన్ని చేయక సోమరితనంలో పడిపోయి బిడ్డను పోగొట్టుకున్నాడు. దేవుని మందిరాన్ని కట్టడానికి కూడా అవకాశం లేకుండా చేసుకున్నాడు. నేత్రాశ అనే పాపంలో సొలొమోను పడిపోయాడు. దేవుని యొద్ద విచారణ చేయవలసినటువంటి తను అన్య దేవతల దగ్గర విచారణ చేసి శాపగ్రస్తుడిగా మిగల్చబడ్డాడు. హిజ్కియా స్థిరపడిన తరువాత గర్వించి అన్ని రాజులతో చేతులు కలిపి వారి యొక్క సాంప్రదాయ ఆచారాలు పాల్పంపులు పొంది దేవుని యొక్క కోపాగ్నికి గురైపోయాడు. ఇక్కడ మనం చూసాం, మిరియాము దైవజనుడైనటువంటి మోషే మీద అసూయ పడడం వలన ఆమె ఏమి తెచ్చుకుందంటే కుష్ఠరోగం అనే శాపాన్ని తెచ్చుకుంది. చివరి మాట చూపిస్తాను దేవుని వాక్యంలో. ఈ చివరి మాట చెప్పి నా మాటలేని ముగించడానికి కొరకే ఆశిస్తున్నాను. అపోస్తల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం, అపోస్తల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 21, 23 వచనాల్లో మీరు చదివితే అక్కడ ఉంది, హేరోదు అనే రాజు దేవుని కంటే ఎక్కువ వాడిగా ఎంచుకున్నాడంట. ఎవరికంటే? దేవుని కంటే గొప్పవాళ్ళు ఎవరు ఉన్నారు భూమి మీద? అమ్మా లేరు కదా. ధవల వర్ణుడు రత్న వర్ణుండు నా ప్రియుడు, ధవల వర్ణుడు రత్న వర్ణుండు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు, ఎవరు ఆయన కిల
స్త్రీలలో సమరూప పురుషుడు అవలీలగానతని గుర్తించగలరమ్మ, అవలీలగానతని గుర్తించగలరమ్మ. ఎంతో తానెంతో నాకెంతో అతడెంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసి పోయాను, ఎంతో సుందరుడమ్మ తాను. హేరోదు రాజు దేవుని కంటే ఘనమైన వాడుగా హెచ్చించుకున్నాడు, చంపబడ్డాడు. భయంకరమైన మరణం తనని వెంబడించింది. పేతురు గారు కూడా నీటి మీద నీవలే నేను నడుస్తానయ్యా అన్నప్పుడు ప్రభు అన్నాడు దిగిరా అన్నాడు. నడిచాడు. దేవుని వైపు చూడక లోకం వైపు చూశాడు, మునిగిపోయాడు. కొరింథీ పత్రికలో కూడా ఉంటుంది, సంఘము అతిశయించుట వలన సంఘము పతన స్థితిలోకి వెళ్ళిపోయింది అని. ఈ విధంగా దేవుని వాక్యాలు మనం పరిశీలన చేస్తే చిన్న పొరపాటే కానీ పెద్ద శిక్షను వారు అనుభవిస్తూ వచ్చారు. అందుకనే భక్తుడైన దావీదు అంటున్నాడు మూలవాక్యములో 19వ కీర్తన 12వ వచనం అంటున్నాడు, తన పొరపాట్లను కనుగొనగలిగిన వాడు ఎవడు. 32వ కీర్తన 5వ వచనంలో అంటాడు, నేను నా పాపదోషాన్ని నా దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెడదాం అనుకున్నాను, నాకు ఎప్పుడైతే ఆ మనస్సు కలిగిందో ఆ మనస్సును బట్టి నా పాపాన్ని నా దేవుడు పరిహరించాడు అన్నాడు. మీకా గ్రంథములో 7వ అధ్యాయం 18వ వచనం మనం చదివితే, ఒక మాట చదువమ్మా, 7వ అధ్యాయం 18వ వాక్యం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వాక్యం చదివితే, తన స్వాస్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించే దేవుడువైన నీతో సముడైన వారెవరైనా ఉన్నారా? దేవునికి మహిమ కలుగునుగాక. క్షమించే దేవుడు మన దేవుడు. చిన్న పొరపాటు నీలో ఉందని దానిలో అట్లాగే కొనసాగుబాక. చిన్న పొరపాటు పెద్ద శిక్షణ వేసిన ఈ భక్తుల జీవితాల్లో ఈ రాత్రి నీ తప్పేంటో నీకు తెలుసు, నీ అవిధేయతేంటో నీకు తెలుసు. విశ్వాస జీవితంలో ఎదగకుండా నీలో ఏ లోటుపాటు ఏ బలకింత నీ జీవితంలో ఉంటుందో నీకు తెలుసు కనుక నీ పాపము నిమిత్తమై పశ్చాత్తాపడాలి. నీ పాపము నిమిత్తమై దేవుని దగ్గర పశ్చాత్తాపడుతూ ఉండాలి. లోకాసువార్త 7వ అధ్యాయంలో పాపాత్మల లేని స్త్రీ యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి వెనుకతట్ట ఆయన పాదముల యొద్ద నిలుబడి పశ్చాత్తాపడుతూ కన్నీటితో ఆయన పాదాలు తడిపింది. ఆమెను దేవుడు క్షమించలేదా? రాళ్ల చేత కొట్టబడుతూ ఓ స్త్రీ యేసు ప్రభు వారి యొద్ద నిలబడితే ఏమీ మాట్లాడలేదు. అమ్మా నిన్నెవరూ శిక్షించలేదయ్యా, నేను కూడా నిన్నేం చేయనమ్మా, సమాధానము గలదాని వెళ్ళు అని చెప్తూ అన్నాడు. ఇకను వెళ్ళి పాపము చేయొద్దు అని చెప్పాడు. నీ పొరపాటేంటో నీకు తెలుసు కనుక ఈ రాత్రి తల్లవంచి కలమూసుకొని ప్రభు బల్లారాధనలో పాలు పంపబోతున్న నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో నీ బలకేంతేంటో, నీ తప్పేంటో, నీ అవిధేయతేంటో అవకాశం ఉంటే మోకరించండి. లేదా అందరు లేచి నిలబడండి. ఇప్పుడు వరకు కూర్చున్నారు కదా, లేచి నిలబడదాం ప్రభు పాద సన్నిధిలో. మా 2 చేతులు పశ్చాత్తాపడుతూ ప్రభు వైపు చూపుతూ, నా చిన్న పొరపాటు నాకు ఆశీర్వాదం లేకుండా చేస్తుందేమోనయ్యా, నా చిన్న పొరపాటు నా బిడ్డలకు ఆటంకంగా ఉందేమో, నా చిన్న అవిధేయత నా ఆత్మీయ జీవితంలో ఎదగకుండా చేస్తుందేమో, నా చిన్న బలహీనత నా వ్యక్తిగత జీవితాన్ని సరిలేకుండా చేస్తుందేమో ప్రభువా, నన్ను క్షమించయ్యా అని అందరూ లేచి నిలబడి ఒక్క నిమిషం 2 చేతులు పైకెత్తి పశ్చాత్తాపడుతూ ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి నీ పాపాన్ని ఒప్పుకునే రాత్రి, ఈ రాత్రి నీ బలహీనతను సరి చేసుకునే రాత్రి, ఈ రాత్రి నీ అవిధేయతను సరి చేసుకునే రాత్రి, ఈ రాత్రి నీ తప్పేంటో, ఒప్పేంటో, నీ బలహీనత ఏంటో స్వరమెత్తి దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. అందరూ స్వరమెత్తి ప్రార్థన చేయాలి. పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేద్దాం ప్రభు దగ్గర. నా కొరకు నలుకొట్టబడ్డావయ్యా, నా కొరకు పిడిగుద్దులు కొద్దబడ్డావు,
నా కొరకు గాయపరచబడ్డావు. నీలాగా క్షమించేవాడు ఎవరున్నారయ్యా? నీలాగా ప్రేమించేవారు ఎవరున్నారయ్యా? నా పాప దోష శిక్ష కొరకై నీవు నా కొరకై మరణించావు నాయన. ఈ లోకానికి వచ్చే 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించావు. 1 తక్కువ 40 కొరడా దెబ్బలు నా కొరకు అనుభవించావు నాయన. నా కొరకై సిలువ మరణం పొందినంతగా బాధను శ్రమను అనుభవించి అమూల్యమైన నీ రక్తాన్ని నా కొరకు దారబోసి, నీ రక్తములో ఎవరు కడగబడతారు, నీ రక్తములో ఎవరు తడపబడతారు, నీ రక్తములో విమోచన, విడుదలను, పాప క్షమాపణను మీరు మాకు అనుగ్రహించారయ్యా. యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని హృదయం ముందు విశ్వసించి పశ్చాత్తాపడి మారు మనస్సు నమ్మి బాప్తిస్మములోకి రమ్మని మీరు పిలుస్తూ ఉండగా, ఇంకా ఎవరైనా నీ వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి బిడ్డల జీవితాల్లో అటు స్థితి ఒకవేళ లేదేమో నాయన, చిన్న పొరపాటే పెద్ద శిక్షలు కారుకులుగా చేస్తుందేమో. ఆ చిన్న పొరపాటు చేయకుండా నాయన నీ సన్నిధిలో అనుదిన వారి యొక్క విశ్వాస జీవితాన్ని, అనుదిన వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకోగలిగిన కృప మీరు అనుగ్రహించుదురుగాక. కృప చూపించయ్యా, కృప చూపించయ్యా. పశ్చాత్తాపడదాం. ఒక్క నిమిషం పశ్చాత్తాపడుతూ, నీ కొరకే కదా నా యేసయ్య గాయపరచబడింది, నీ కొరకే కదా నా యేసయ్య నలగొట్టబడింది, నీ తలంపును బట్టే కదా నా యేసయ్య తలపైన ముండ్ల కీటము గుచ్చబడింది, నీ నా పాప శరీరమును చేసిన బలకింతను బట్టే కదా నాకటి చాలవలే ఆయన శరీరం దున్నబడింది. సమాధాన పడవలసినటువంటి నీవు అసమాధానంగా ఒకవేళ ఉన్నావేమో, ప్రభుతో సమాధాన పడదాం. ప్రభువా, నా కొరకే, నా పొరపాట్ల కొరకే, నా విధేయత కొరకే, నేను పొందవలసిన శిక్ష కొరకే నీవు నా కొరకు శిక్షను అనుభవించావయ్యా. నన్ను క్షమించయ్యా అని ప్రభు పాసనదులో పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేద్దాం. సమాధాన పరచును యేసు రక్తము. అందరూ పడండి. సమాధాన పరచును యేసు రక్తము, సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము, సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము యేసు రక్తము, అమూల్యమైన రక్తము యేసు రక్తము, సిల్వలో నాకై కాచెను యేసు రక్తము. పాడాలందరూ. సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము యేసు రక్తము, అమూల్యమైన రక్తము యేసు రక్తము, నీతిమంతులుగా చేయును యేసు రక్తము, నీతిమంతులుగా చేయును యేసు రక్తము, దుర్నీతినంత పాపును యేసు రక్తము, దుర్నీతినంత పాపును
యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము. అందరూ పాడాలి. యేసు రక్తము, ప్రభు యేసు అమూల్యమైన రక్తము, యేసు రక్తము, నిబంధన నిలుపును, యేసు రక్తము, యేసు రక్తము, రక్తము, రక్తము. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని అభిషేకము చేత నింపబడుతూ, ఆయన ఆత్మ చేత నింపబడుతూ దేవుని ఆరాధించు. ఈ రాత్రి ఓ ప్రత్యేకమైన అభిషేకం, ఓ ప్రత్యేకమైన ప్రసన్నత ఆయన కార్యాలలో. ఏ చిన్న పొరపాటు నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో ఉందో దాన్ని సరి చేసుకుంటూ యేసు రక్తము చేత తాకబడు, యేసు రక్తము చేత దర్శించబడు. ఆయన రక్తము చేత ముద్రించబడు. యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము, రక్తము, రక్తము. గట్టిగా చప్పట్లు కొట్టు, చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించు. ఆయన ఆత్మ లేని వారు ఆయన వారు కాదు. ఆత్మదేవుడు అభిషేకించబడు, అన్య భాషలతో మాట్లాడుతూ, అన్య భాషలతో దేవుని స్తుతిస్తూ, ఆనాడు మేడ గదిలోకి దిగి వచ్చిన పరిశుద్ధాత్ముడు నిన్ను దర్శించును గాక, నీ పైకి దిగి వచ్చును గాక. అభిషేకము చేత నింపబడు, ఆత్మ చేత తాకబడు, ఆత్మ చేత ముద్రించబడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అపవాదిని గెలిచిన రక్తం, సమాధిని గెలిచిన రక్తం, నీ క్రియలను బాగు చేయగలిగిన రక్తం, పాపమును శాపమును తొలగించగలిగిన రక్తం, సాతాను ముద్రను ఓడించిన రక్తం. ఈ రాత్రి నీ పొరపాట్లను జయించడానికి నీ పైన ప్రవహిస్తున్న రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసయ్య అభిషేకం. ఆయన అభిషేకము చేత నింపబడుతూ, ఆయన రక్తము చేత తాకబడుతూ, ఏ బలహీనత నీ జీవితంలో ఉందో, ఏ పొరపాట్లు నీ పడిపోతున్నావో, ఏ అవిధేయతలు నీ పడిపోతున్నావో, పశ్చాత్తాపడుతూ అయ్యా నా పశ్చాత్తాపాన్ని నా కన్నీటి రూపంలో నీకు తెలియపరుస్తున్నాను. ఆయన నన్ను క్షమించయ్యా. చిన్న పొరపాటే పెద్ద శిక్షను అనుభవించిన వారి వలె నేను కాకూడదని ఈ రాత్రి నాతో మీరు మాట్లాడుతూ వచ్చేవయ్యని హృదయపూర్వకంగా ప్రభు పాద సన్నిధిలో పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్తమైన గొప్ప దేవుడు అయ్యా. అసాధ్యాలు సాధ్యపరచగలిగిన దేవుడు నాయన. భక్తుల జీవితాల్లో చిన్న పొరపాట్లే
కానీ అవి పెద్ద శిక్షను వారు అనుభవించినట్లు వారి పొరపాటు, వారి పాపం, వారి బలహీనత, వారి అవిధేయత అలాగ మార్చింది నాయన. మేము అలా ఉండకూడదని ఈ రాత్రి తన పొరపాట్లు కనుగొనగలిగిన వాడు ఎవడు అని మిమ్మల్ని గద్దించి మాట్లాడుతూ వచ్చేవు నాయన. మా పొరపాటు మేము తెలుసుకోవడానికి, మా విధేయత మేము తెలుసుకోవడానికి, మేమెక్కడ పడిపోయామో, జారిపోయామో, పతనమైపోతున్నామో మేము తెలుసుకోవడానికి ఈ రాత్రి మా హృదయాలను కదిలించావు. అందుని బట్టి నేను స్తుతిస్తున్నాను నాయన. ప్రత్యేకించిన ఆయన మూయబడిన గర్భముల కొరకు ప్రార్థిస్తున్నాను ఆయన. యేసు నామములో మూయబడిన గర్భములు తెరవబడునుగాక, మూయబడిన గర్భములు తెరవబడునుగాక. ఈ రాత్రి వారి గర్భం మీరు దర్శించుదురుగాకయ్యా. సంతులేని వారి ఇల్లాలుగా చేసేదని వాగ్దానము చేసావు నాయన. కుమారులు సంతానము కలిగిన తల్లులుగా నేను ఆశీర్వదిస్తానని వాగ్దానము చేసావయ్యా. వారటి ఆశీర్వాదము చేత నింపబడుదురుగాకయ్యా. వివాహాలు కొరకు ఆశిస్తున్న బిడ్డల జీవితాల్లో అద్భుత రీతిలో వివాహాలు జరుగునుగాకయ్యా. అనారోగ్యములుగా ఉన్నటువంటి బిడ్డల జీవితాల్లో యేసు నామములో ఏ విషయంలో అనారోగ్యత కలిగిన బిడ్డలు ఉన్నారో అనారోగ్యం అంతటి యేసు రక్తము శుద్ధీకరణ కలిగిన రక్తం, పవిత్రమైన విడుదల కలిగించే రక్తము చేత వారు స్వస్థపరచబడుదురుగాక. ఉద్యోగాలు కొరకు ఆశపడుతున్నటువంటి బిడ్డల జీవితాల్లో నీ కార్యములు నెరవేర్చి జరిగించుదురుగాక. మహేష్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. తమ్ముడిని స్థిరపరచండి. ఓ గవర్నమెంట్ జాబ్ విషయంలో కృప చూపించు నాయన. ఇంకా బిడ్డల ఉద్యోగాల కొరకు ఆశిస్తున్న బిడ్డల జీవితాల్లో కూడా అద్భుతములు జరుగునుగాకయ్యా. సండే స్కూల్ పరిచర్యను ఆశీర్వదించండి. యవనస్తులు బిడ్డల పరిచర్యను ఆశీర్వదించండి. విశ్వాసములో ముందుకెళ్ళడానికి సహాయం చేయి నాయన. యుద్ధములో పోరాడి గెలవడానికి నేర్పించయ్యా. మా చేతి వేళ్లకు పోరాటాన్ని నేర్పించమని ప్రార్థిస్తున్నాను నాయన. విశ్వాసుల నిబిడల కుటుంబాలను దర్శించండి. ఆర్థికంగా నిబిడలు స్థిరపరచబడుదురుగాక, ఆత్మీయంగా నిబిడలు స్థిరపరచబడుదురుగాక, విశ్వాస జీవితంలో బలపరచబడుదురుగాక. ఆర్థికమైన ప్రతి అప్పుల బాధలు యేసు నామములో తొలగిపోవునుగాక. ద్వారములు తెరవబడునుగాకయ్యా. నిశ్చయముగా నిబిడలు కష్టార్జితము వారు అనుభవించే ఆశీర్వాదం మీరు అనుగ్రహించుదురుగాక. నాయన, తలనొప్పితో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు, వారిని దర్శించండి. వారి తలనొప్పి నుంచి విడుదల కలుగుచే ప్రభువా. చెప్పుకోలేని మనోవేదనతో కృంగిపోతున్నటువంటి బిడ్డలు ఈ స్థలములో ఉన్నారు నాయన. వారిని మీరు దర్శించండి. వారి మనోవేదన నుంచి విడుదల కలుగుచేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన. బిడ్డల యొక్క భవిష్యత్తు కొరకే కన్నీరు కారుస్తూ విలపిస్తున్నటువంటి తల్లిదండ్రులు ఈ స్థలములో ఉన్నారు నాయన. మా బిడ్డల భవిష్యత్తు వారికన్నా ఉన్నతంగా ఉండాలని ఆశిస్తున్న వారు ఉన్నారు నాయన. వారికంటే కాదయ్యా, నీవు తలుసుకుంటే ఉన్నవి లేనట్లుగా, లేని ఉన్నట్లుగా చేయగలిగిన దేవుడు గనుక బిడ్డల భవిష్యత్తు నిండు 100% ప్రభువా వారు నిండుగా ఆశీర్వాదించబడుదురుగాక. నీ కృపచేత నింపబడుదురుగాకయ్యా. సంఘములో పనిచేస్తున్న ప్రతి అల్లరి ఆత్మను నాయన, ప్రతి సైతాను సంబంధమైన క్రియలను, ప్రతి అడ్డుపరుస్తున్నటువంటి ఆత్మలన్నిటినీ యేసు నామములో బంధిస్తున్నాను నాయన. నీ ఆత్మ సంచరించునుగాక, నీ ఆత్మ చేత నింపబడుదురుగాక. ఆత్మ లేని వారు ఆత్మ చేత ముద్రించబడుదురుగాక. ఆత్మ లేని వారిపైకి పరిశుద్ధాత్ముడా నీవు దిగి వచ్చుదువుగాక. నీ సన్నిధి వారిని ఆవరించునుగాక. ఈ రాత్రి నాయన వారు ప్రత్యేకమైన దీవెన చేత ప్రతి కుటుంబము నింపబడునుగాక, ప్రతి వ్యక్తిగత జీవితాలు నింపబడునుగాక. కల్వరి శివను మినిస్ట్రీని దీవించండి. మినిస్ట్రీ నాయకులు కుటుంబాన్ని దీవించండి. సహకార సేవకులు, మినిస్ట్రీలో ఉన్న సేవకులు, సంఘాలను మీరు ఆశీర్వదించండి ఆయన. వేటపాలెం చీరాల్లో ఉన్న ఇవాంజలిస్టుల కొరకు, దైవజనుల కొరకు, సంఘ కాపురుల కొరకు, సేవకుల కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. దీవించు నాయనా. నీ కృప చేత నింపండి, బలపరచండి. బలమైన నీ కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను అయినా. ఈ రాత్రి నీ సన్నిధికి వచ్చి ప్రభువా, నీ బిడ్డలు నీ పాద సన్నిధులు ఈ దినము కూడా గడపడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నేను స్తుతిస్తున్నాను. మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న బిడ్డలు, వృద్ధులు ఉన్నారు నాయన, వారిని కూడా దర్శించయ్యా. వారికి ఉన్న మోకాళ్ళ నొప్పుల నుంచి విడుదల కలుగునుగాక. మీరు ఈ స్థలం ముందు తాకుదురుగాకయ్యా. ఈ క్షణంలో వారు స్వస్థపరచబడుదురుగాక. యేసు నామములో వారి బలహీనతలో కట్టబడునుగాక. నీ నామములో వారు శుద్ధీకరణ పొందుదురుగాక, స్వస్థపరచబడుదురుగాకయ్యా. నీ కార్యములు జరిగించండి. ఉపవసించే సంఘముగా అల్పుడని నీ సేవకుడిగా చేస్తున్న ప్రార్థన మీరు ఆలకించి పరమును చేర్చుకొని ప్రార్థన చేస్తున్నాం. భూలోకమందు మీరు దేన్ని బంధిస్తారు
పరలోకములు నేను దాన్ని బంధిస్తానని చెప్పేవయ్యా. కృప చూపించండి, సహాయం చేయండి, బలపరచండి. ఎవరు ఏ సమస్యలో ఉన్నారో ప్రత్యేకించిన ఆయన, స్త్రీలు ఎక్కువ మంది ఉన్నారు, పురుషులు లేరయ్యా. నీ బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. మా పురుషులందరూ రక్షించబడాలి నాయన. మా పురుషులు కూడా దేవుని మందిరంలోకి రావాలయ్యా. వారు వారి కుటుంబాలు మెండుగా నిండుగా దీవించబడాలి నాయన. కృప చూపించండి, బలపరచండి నాయన. వాయిద్య సహకారం అందిస్తున్నటువంటి బిడ్డలు, మైక్ సిస్టమ్ ఆపరేట్ చేస్తున్న బిడ్డలు, నడిపిస్తున్నటువంటి బిడ్డలు, ఈ కార్యంలో చేరికుడు వచ్చిన బిడ్డలందరినీ కూడా కృపతో జ్ఞాపకం చేసుకోండి. మా ఇటే కాలనీ పరిసర ప్రాంతంలో నివాసం ఉంటున్న అన్యులైన మా సహోదరులు, క్రైస్తవులైన వారి కుటుంబాలు, వారి బిడ్డల కుటుంబాలు దీవించండి. నీ కృప చేత నింపండి, బలపరచండి ఆయన. ఈ దినము కూడా నీ పాసరదులో మేము కాలం కూడా మీరు ఇచ్చిన యోగ్యతను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరలా తిరిగి రేపు కాల సమూలు మేము కలుసుకునే పర్యంతం నీ సన్నిధిలోకి పెందల కాడ రావడానికి మిమ్మల్ని ఆరాధించే భాగ్యము ధన్యత మీరు మాకు కలుగు చేయమని. అప్పుడు నా యోగ్యుడయ్యా, ఏ మంచి నా జీవితం లేదు నాయన. నాన్న జ్ఞాపకం చేసుకోండి, పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వండి, రక్త సంబంధులను జ్ఞాపకం చేసుకోండి, వారి కార్యాలు సఫలపరచండి ప్రభువా. చెల్లి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేకించి నా కుటుంబం కొరకు, భార్య కొరకు, బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. కృపలో జ్ఞాపకం చేసుకోయ్యా. రక్త సంబంధులు చాలామంది ప్రార్థన సహాయతను కోరిన వారు ఉన్నారు. వారందరి కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తూనే ఉన్నాను నాయన. మరలా తిరిగి రాత్రి జ్ఞాపకం చేసుకుంటున్నాను నాయన. వారందరినీ కూడా కృపతో జ్ఞాపకం చేసుకోండి. నీ మందిరానికి రాలేక వృద్ధాప్యములు ఉండి ఇంటి దగ్గరే ఉన్న బిడ్డలు ఉన్నారు నాయన, వారిని కూడా జ్ఞాపకం చేసుకోయ్యా. డెంగ్యూ ఫీవర్తో బాధపడుతున్నటువంటి బిడ్డలు ఉన్నారు, వారిని కృపతో జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన సహాయం కోరారు, వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. చీరాల హాస్పిటల్లో ఎక్కడ చూస్తున్నా డెంగీ కేసులు ఎక్కువ ఉన్నాయి నాయన. వారిని కూడా కృపతో, చిన్న బిడ్డలు ఏం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ప్రభువా, వారిని కూడా జ్ఞాపకం చేసుకొని బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. యవనస్తుల కొరకు, యవనస్తురాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. వారిపై నీ కృపను, కనికర వాత్సల్యతను తోడించి నడిపించండి తండ్రి నాయన. వివాహాల విషయంలో నీ కృప చూపించండి నాయన. డ్రైవింగ్ చేస్తున్నటువంటి బిడ్డలు జీవనోపాధి కొరకు ఏ మార్గాన్ని అయితే వారు ఎన్నుకున్నారో ఆ మార్గములు వారికి దీవెనకరంగా మార్చబడును గాక. ఈ ఉపవాస ప్రార్థన తదనంతరం ప్రభువా ఓ ప్రత్యేకమైన రీతిలో ప్రతి కుటుంబం నిండారుగా పుంకాలుగా వారు ఆశీర్వదించబడుదురుగాక. ఈ లోక సంబంధమైన, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం నీ బిడ్డలకు అనుగ్రహించబడునుగాక. అటు దీవెన చెత్త నింపమని రాత్రి కాలంలో ప్రార్థించిన ప్రతి మనవిని మీరు అంగీకరించిన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమె యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, యేసు నామ సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రార్థన కార్యక్రమం ముగించబడింది.